सोचा छोटे चले जन्म का आदमी साफ धियो विप्रा अमृता कृतज्ञाः अश्वमद्भक्तुदमादेवं तृप्तायाजपतिभिर्देवयामयी आप्या भगवान की जय, सुब्रह्मण्य भगवान की जय। यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्पदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्पर्यवः सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मानवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओम् हरिः ओम् तच्छंयोरा गृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं युगाग्रेषं सन्नो सुपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः स्थानानि देशानि वाद्यं
ఆనందకర్పూర్ణిరాజ్యం సమర్పయామి. లోక కళ్యాణమే తాను కంకణంగా ధరించినటువంటి వాడు, తనని ఆశ్రయించినటువంటి ఆశ్రితులైనటువంటి భక్తుల యొక్క సంరక్షణమే ధ్యేయముగా పెట్టుకున్నటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహ మహోత్సవంలో భాగంగా మామూలుగా మనం కట్టుకుంటే అది దీక్ష, అదే భగవంతుడికి అదే కంకణాన్ని ధరింపజేస్తే అది లోక రక్షణ కోసం. భగవంతుడు ఎప్పుడు కూడా తాను లోక రక్షణం కోసం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా ఎక్కడైతే ధర్మహాని అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుందో అక్కడ తానై ఏదో ఒక రూపంలో వచ్చి సాధుజనుల్ని సంరక్షిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ అనేకములైనటువంటి అవతారాలను ధరించి మనం అందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉన్నాడు. అటువంటి స్వరూపాల్లో ఒకటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపం. షోడశోపచారైరభ్యర్చ్య దేవస్య అనంతరాశ్రమ యోగ్యతా సిద్ధ్యర్థం యజ్ఞోపవిత ధారణాఖ్యం కర్మ కరిష్యే. పెళ్లి కుమారుడిగా వేదికను అలంకరించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనంతరాశ్రమ యోగ్యతా సిద్ధ్యర్థం అన్నారు. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నాను అనేటువంటి దానికి సూచనగా యజ్ఞోపవిత ధారణ అనేటువంటి కార్యక్రమం. దానికంటే ముందుగా ఆ ఉపవీతానికి షోడశ ఉపచారాలు ఇక్కడ ఆచార్య స్వాములు సమర్పిస్తూ ఉన్నారు. ఇక సుబ్రహ్మణ్యేశ్వర అవతారం గురించి మనం కనుక ఒక్కసారి ప్రస్తావన చేసుకున్నట్లయితే
సుబ్రహ్మణ్య అవతారం చాలా విశిష్టమైనటువంటిది. సుబ్రహ్మణ్య ఆరాధనం విశేషమైనటువంటి ఫలదాయకాన్ని ఇచ్చేటువంటిది. మనకి అనేక రకాలైనటువంటి నీతి బాధలు కానివ్వండి, లేకపోతే గ్రహ సమస్యలు కానివ్వండి, లేదు వివాహం గాని, ఉద్యోగం గాని, లేకపోతే అన్యోన్య దాంపత్యం గాని, సంతానం గాని, సౌభాగ్యం గాని ఏదైనా సరే పొందాలి అంటే మనం పరిపూర్ణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది మన మీద ప్రసరించి ఉండాలి. అటువంటి స్వామి మన తోకలపూడి గ్రామంలో స్వయంభూవై వెలిసి చక్కగా మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ పరమాత్మని సేవించి మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల వాళ్ళందరూ కూడా స్వామి యొక్క మహిమని కొనియాడుతూ చాటుతూ ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలని ప్రత్యక్షంగా పొందినటువంటి వారు కూడా ఉన్నారు. అటువంటి ఆ పరమాత్మకి ప్రతి సంవత్సరం కూడా షష్ఠి మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా ఆనాటికి రెట్టించినటువంటి ఉత్సాహంతో దినదిన ప్రవర్ధమానంగా మనం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. మీరు కనుక ఒక్కసారి పరిశీలించి చూసినట్లయితే నిన్న మొన్న కూడా స్వామివారి సన్నిధిలో ఎంతో విశిష్టమైనటువంటి కార్యక్రమాలని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. అది దేనికోసం మీ అందరికీ కూడా తెలుసు. స్వామివారి స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. 50 సంవత్సరాలై స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం అనేటువంటిది జరిగి 50 సంవత్సరాలు పూర్తి అయినటువంటి శుభ సందర్భంలో మనమందరం కూడా ఈ స్వర్ణోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అన్వయించి మనందరం కూడా మహామహిమాన్వితమైనటువంటిది సర్వాభీష్ట ప్రదాయకమైనటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 50వ కళ్యాణ మహోత్సవాన్ని మనమందరం కూడా కన్నులారా వీక్షిస్తూ ఆ స్వామిని సేవిస్తూ దర్శిస్తున్నామంటే ఇది ఆ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద ఉన్నది అనడానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనంగా దీన్ని భావన చేస్తూ బోల్ సుబ్రహ్మణ్య భగవానికి జై, సుబ్రహ్మణ్య భగవానికి జై, సుబ్రహ్మణ్య భగవానికి జై. పెళ్లి కుమారుడిగా వేదికను అలంకరించినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమం అంటే వివాహం కాబోతూ ఉన్నది అనేటువంటి సూచనగా యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు ఆచార్య స్వాములు. భక్తేభ్యో దర్శయిత్వా భజంత్రీలు. ఇద్దరు ముద్దు గుమ్మలు ఉన్నారట. వాళ్ళేమో ఆ అమ్మాయిలకి వివాహం చేయాలి అనుకున్నారు. వివాహం చేయాలని సంకల్పించి చిట్టిబాబాచార్య స్వామి వారిని, కుమారాచార్య స్వామి వారిని బాగా యథోచితంగా సత్కరించి వారికి చందన తాంబూలాలన్నీ కూడా అందించి మా అమ్మాయిలకి తగినటువంటి వరుణ్ణి వెతికి తీసుకురండి అని వారిని చక్కగా వరాన్వేషణం కోసం పంపిస్తూ ఉన్నారన్నమాట. అది ఇప్పటిదాకా కూడా జరిగినటువంటి కార్యక్రమం. దాన్నే కన్యావరణం అంటాం. చిట్టిబాబు గారు ఒక దిక్కుకు వెళ్ళారు, కుమారాచార్య స్వామి వారు మరో దిక్కుకు వెళ్ళారు. ఎటువంటి వరుణ్ణి వెతికి తీసుకొచ్చారు ఏమిటి ఇవన్నీ కూడా మనకి ప్రవరాలు అంటాం. సభా వేదికకి పరిచయం చేయటం, వధూవరులను, వారి యొక్క వంశం ఏమిటి, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క వంశానుక్రమణికని, అలాగే వల్లీ దేవసేన అమ్మవార్ల యొక్క వంశానుక్రమణికని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
बोल सुब्रह्मण्य भगवान की जय। सुब्रह्मण्य भगवान की जय। सुब्रह्मण्य भगवान की जय। चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। अनंत वेदाध्यायिने अच्युत परब्रह्मणे आदिनारायणाय परव्यूह विभवान्तर्यामि अच्चावतार स्वरूपे निर्गुण निरंजन निर्विकल्प परशिव गोत्रस्य परशिव शर्मणो नत्रे అటువంటి కుమారుని ద్వారా మాత్రమే నాకు మరణం సంభవించాలి అని తాను ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ తపస్సు ఫలంగా ఆ వరాన్ని కూడా పొందాడు. ఇక సతీ వియోగంలో ఉన్నాడు పరమశివుడు. ఆయన భార్యా వియోగంతో సతీదేవి దక్షయజ్ఞంలో తాను ఆహుతి కాబడితే మరి ఎక్కడి నుంచి పుడతాడు? వీళ్ళ యొక్క కలయిక అనేటువంటిదే లేదు కదా, అంటే తనకి మరణము లేదు అని అసంభవమైనటువంటి ఒక విపరీతమైనటువంటి కోరికని బాగా తెలివిగా కోరుకున్నాను అనుకున్నాడు. సరే పరమశివుడు తదాస్తు అన్నాడు. ఆయన బోళాశంకరుడు కదండి, ఎవరు ఏమి అడిగినా సరే ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. తర్వాత వెనకాతల విష్ణుమూర్తి గారు వెళ్ళి ఆ కార్యం అంతటినీ కూడా సవ్యం చేస్తూ ఉంటాడు. ఇది మనం ఏ కథలో అయినా మనం చాలా తేలికగా అవగాహన అయ్యేటువంటి విషయం. సరే ఆ తారకాసురుడు లోకకంటకుడై లోకాలన్నింటినీ కూడా పీడిస్తూ ఉన్నాడు. ఆ రకంగా అగ్ని యొక్క తేజస్సుతోటి ఉద్భవించినటువంటి వాడు కుమారస్వామి. ఆయన యొక్క వీర్యాన్ని భరించలేకపోతే అగ్నిలోకి జారవిడి చేశాడు. ఆ అగ్ని కూడా భరించలేక కృత్తికలకు వదిలేశాడు. అందుకే ఆయన కార్తికేయుడయ్యాడు. ఆ కృత్తికల చేత పెంచబడినటువంటి వాడుగా. ఈ రకంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆవిర్భావం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి రీతిలో జరిగింది. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక మనం ఆరాధన చేసినట్లయితే, ఎక్కడెక్కడైతే సుబ్రహ్మణ్య ఆరాధన అనేటువంటిది జరుగుతూ ఉంటుందో అక్కడ అగ్ని భయాలు అనేటువంటివి ఉండవుట, జారత్వము చోరత్వము అనేటువంటివి కూడా ఉండవుట. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు అనేటువంటివి పుష్కలంగా సమృద్ధిగా ఉంటాయి. మనస్సు పెట్టి మనం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక అర్చించినట్లయితే. అంతేకాకుండా మనకి రకరకాలైనటువంటి మనం ఏదైనా సిద్ధాంతి గారి దగ్గరకో లేకపోతే జ్యోతిష పండితుడి దగ్గరకో మన జాతకాన్ని తీసుకెళ్తే మీకు కుజదోషం ఉన్నదండి, లేకపోతే కాలసర్ప దోషం ఉన్నదండి, వివాహమో సంతానమో మరి లేకపోతే ఉద్యోగమో వ్యాపారమో ఏదో రకరకాలైనటువంటి ఇదులు ఉంటాయి కదా, వాటన్నింటికీ కూడా ఏకైక పరిష్కారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. మన జాతక రీత్యా కుజదోషాలు ఉన్నా, కాలసర్ప దోషాలు ఉన్నా, లేకపోతే సంతానం కలగటంలో ఆలస్యమైన, లేదా వివాహం కలగటంలో ఆలస్యమైన, లేదా వివాహం అయిందండి కానీ ఎడముఖం పెడమొహం అండి. ఆవిడ ఎడ్డం అంటే ఈయన తెడ్డం అంటాడు, ఆయన తెడ్డం అంటే ఈవిడ ఎడ్డం అంటుంది. అంటే అన్యోన్యత్వము అనేటువంటిది అక్కడ లోపిస్తూ ఉన్నది. అలా లోపించి అన్యోన్య దాంపత్యం కలగాలన్నా, ఏదైనా కావాలంటే కేవలం ఒకే ఒక్క ఉపాసనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉపాసనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధనము. అంతటి పరమ పవిత్రమైనటువంటి స్వామి స్వయంభువై మన తోటలపూడి గ్రామంలో వెలయటం మనందరి యొక్క పూర్వజన్మ సుకృతం, మన యొక్క పుణ్యప్రదం. బోల్ సుబ్రహ్మణ్య భగవానుకి జై. మీకు స్వామి మీద ఎంత భక్తి ఉంటే అంత పెద్దగా చేయగొట్టాలి. మనం లోకల్ నాయకులకి కొడుతూ ఉంటాం, అవును కదా, ఎమ్మెల్యే గారికో ప్రెసిడెంట్ గారికో ఎంపీ గారికో గొంతు చించుకొని మరీ అరుస్తూ ఉంటాం, జై కొడుతూ ఉంటాం. లోకైక నాయకుడు భగవంతుడంటే మరి ఆయనకి ఇంకా ఎంత బాగా చెప్పాలండి. బోల్ సుబ్రహ్మణ్య భగవానుకి జై. బోల్ సుబ్రహ్మణ్య భగవానుకి జై. సుబ్రహ్మణ్య భగవానుకి జై. అమ్మవారి యొక్క వంశానుక్రమణికని
తెలియజేస్తూ ఉన్నారు. పరశివ గోత్రానికి చెందినటువంటి వాడు స్వామి. పరశివ శర్మ గారు అనేటువంటి వారు ముత్తాత గారు, సదాశివ శర్మ గారు తాతగారు, విశ్వేశ్వర శర్మ గారు తండ్రిగా మనకి. అంటే ఇవన్నీ కూడా ఈ నామాలన్నీ చూస్తే మూలం ఎవరు? పరమశివుడే, పరమేశ్వరుడే. విశ్వేశ్వరుడన్నా ఆయనే, పరమశివుడన్నా ఆయనే, సదాశివుడన్నా ఆయనే. ఈ రకంగా చూస్తే స్వామి ఆ పరమేశ్వరుడి యొక్క కుమారుడిగా అవతరించినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక వల్లి అమ్మవారి యొక్క విషయానికి వస్తే వల్లి పేరులోనే ఉంది. వల్మీకము అంటే పుట్ట. పుట్టలో ఏముంటాయండి? ఏముంటాయి పుట్టలో? ఏముంటాయి? చీమలు ఉంటాయా? పాములు ఉంటాయా? పాములు ఉంటాయి. ఆ వల్మీకంలో తిరిగినటువంటి వల్మీకమే నివాసముగా కలిగినటువంటివి. ఆ సంతతికి చెందినటువంటిదే వల్లి దేవి. వల్లి అమ్మవారు ఆవిడ సర్పజాతికి చెందినటువంటిది. అయితే మనం చూసేటువంటి పాములు చిన్న చిన్నవి, చాలా అల్పమైనటువంటివి, స్వల్పమైనటువంటివి. సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా వాటి భారాన్ని మోస్తూ పాతాళంలో ఉంటాయిట మహాసర్పాలన్నీ కూడా. అటువంటి వాటిల్లో కాశ్యపస గోత్రానికి చెందినటువంటి అమ్మవారు వల్లీదేవి. జరత్కారువు అనేటువంటి ఆయన మనకి మహాభారతంలో కనిపిస్తుంది. జరత్కారు అనేటువంటి అసలు సర్పజాతి అనేటువంటిది ఆవిర్భవించడానికి మూలమైనటువంటి వాడు జరత్కారు మహర్షి. ఆయన కథ చాలా విచిత్రంగా ఉంటుందండి. పెళ్లి చేసుకోరా ఆయన, ఎందుకంటే వివాహం చేసుకుంటే తప్ప వంశము అనేటువంటిది తరించదు. వివాహం చేసుకోకపోతే తద్వారా కలిగేటువంటి సంతానం ద్వారా మన వంశం అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే మనకి ఉపనిషత్తు ఒక మాట చెబుతుంది, వివాహం దేనికోసం చేస్తున్నారు? సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాధ్యేదాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం అంటూ అక్కడ ఒక మాట చెబుతారు. ప్రజాతంతుం మా వ్యవచేత్సి అనేటువంటి ఒక మాట చెబుతారు. మా వంశం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ వంశము అనేటువంటి తంతువు, దారపు పోగు నాతో తెగిపోకుండా నేను వివాహాన్ని చేసుకుంటాను, మా వంశాన్ని అభివృద్ధి చేస్తాను అనేటువంటి మాట ఇస్తాడనమాట. ఎప్పుడు బ్రహ్మచర్యంలో ఉండేటువంటి పెళ్లి కుమారుడు. అదే రకంగా ఇక్కడ కూడా జరత్కారుని వాళ్ళ పితృదేవతలందరూ కూడా వచ్చారు. ఎందుకంటే పైతృక కర్మలు అనేటువంటివి చేయకపోతే వాళ్ళకు పుణ్యలోకాలు అనేటువంటివి ఉండవు. అటు కాకుండా ఇటు కాకుండా చెడిపోయి మధ్యలో తిరుగుతూ ఉన్నారు. ఏమిరా నాయన పెళ్లి చేసుకోరా, మమ్మల్ని పుణ్యలోకాలకు పంపించరా అంటే వీడు ఎప్పటికప్పుడు ఏదో ఒక మాట చెబుతూ వాళ్ళని ఆ వివాహం అనేటువంటి మాట నుంచి తప్పిస్తూ ఉండేవాడు. చివరికి వాళ్ళందరూ కూడా పితృదేవతలు వచ్చి బలవంతం చేస్తే, మీరు ఇంతగా బలవంతం చేస్తున్నారు కాబట్టి ఒక కండిషన్తో నేను పెళ్లికి ఒప్పుకుంటా. నా పేరేంటి? నా పేరేమిటండి? జరత్కారు. నా పేరేంటి? జరత్కారు. అదే పేరు కలిగినటువంటి అమ్మాయి ఉంటే చూడండి చేసుకుంటారు. కండిషన్ అది. నా పేరు జరత్కారు, నాలాంటి పేరు కలిగినటువంటి యువతి ఉంటే చెప్పండి, పెళ్లి చేసుకుంటా. సరే, పితృదేవతలు సమస్త లోకాలన్నీ కూడా ఎతిగారు. ఆ కశ్యప మహర్షి తన యొక్క సంకల్పం చేత ఆ జాతిని ఉద్భవింపజేసి ఆవిడికి జరత్కారు అనేటువంటి పేరు పెట్టి వీడికిచ్చి వివాహం చేశారు. తద్వారా అదిగో ఆ వంశానికి మూల పురుషుడైనటువంటి వాడు కశ్యప మహర్షి. ఆ వంశానికి చెందినటువంటిదే ఈ వల్లి అమ్మవారు. వీళ్ళకి మూలమైనటువంటి వాడు జరత్కారు ముత్తాత గారు, వల్లి అమ్మవారి. అలాగే
ఆస్తికముడు, ఆస్తికుడైనటువంటి, ఇవన్నీ కూడా మీరు మహాభారతం చదువుకుంటే ఈ కథలన్నీ కూడా అక్కడే కనపడతాయండి. ఈ పేర్లన్నీ కూడా అక్కడే వస్తాయి. ఆస్తిక మహర్షి, ఆయన కూడా సర్పజాతికి చెందినటువంటి మహోత్తమమైనటువంటి తండ్రి గారు, మాధవ శర్మ గారు, తాతగారు, జమదగ్ని గారు. స్వామినం మధుపత్రేణ పూజయామి. అక్షంతలు తీసుకుని 2 అక్షంతలు ఉంచడం. యోం వస్త్రాణి పివసావసాధేవో రక్షిద్రవంతః సఖాః వాద్యోగమృతాన్ విశ్వత్తేత్రావర్మణా సచేతే. శ్రీ వల్లీదేవసేన సమేత షణ్ముఖ స్వామివారి కళ్యాణ మహోత్సవ శుభ సందర్భంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, మన తోకలపూడి గ్రామ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అర్చక స్వామి వారి దంపతులు స్వామివారికి అమ్మవార్లకు సభక్తికంగా సమర్పించేటువంటి నూతన వధుపర్క ద్వయం. మన ఇంట్లో మన 21 తరాలు తరించిపోతాయి. అంతటి విశిష్టత దేనికి వచ్చింది? అమ్మాయిని ఒక అయ్య చేతిలో పెడతాం కాబట్టి, ఆ అయ్య చేతిలో పెట్టేటప్పుడు వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తెలు చల్లుకుంటాం కాబట్టి, అందుచేత మన వంశం అనేటువంటిది తరింపబడుతుంది. కాబట్టి ఆడపిల్లలు ఇంటికి శ్రీ మహాలక్ష్ములే. ప్రతి ఇంటికి ఆడపిల్ల ఉండాల్సిందే. కానీ గత ఒక 20-25 సంవత్సరాల క్రితం నుంచి మన ఆలోచనలో వచ్చిన దౌర్భాగ్య స్థితిని అనుసరించి ఇవాళ ఏమైపోయింది? ఆడపిల్లల కొరత అనేటువంటిది ఏర్పడింది. అది స్వయంకృతం, మనంతటా మనం చేసుకున్నదే. దానికి దైవాన్నో ఇంకొకళ్ళనో నిందించడానికి లేదు. ఎందుకంటే ఒక 25-20 సంవత్సరాల క్రితం దాకా ఏమైపోయేవి? భ్రూణ హత్యలు అనేటువంటివి జరిగేవి. అంటే గర్భస్థ శిశువే, అది ప్లస్సా మైనస్సా? ప్లస్ అంటే మగపిల్లాడు, మైనస్ అంటే ఆడపిల్ల మన దృష్టిలో. కానీ ప్లస్ అంటే ఆడపిల్లే. ఎందుకు?
21 తరాలను తరింపజేసేటువంటి మహద్భాగ్యం ఆడపిల్ల తండ్రికే కలుగుతుంది తప్ప మగపిల్లల తండ్రికి చెప్పరా. మగపిల్లాడికి పెళ్లి చేయి, నువ్వు వరదానం చేయమని చెప్పరా, కన్యాదానమే. ఇవాళ వరదానం పరిస్థితులే వచ్చినాయి అన్నమాట. వర విక్రయం. పూర్వం ఒక తెలుగు సాహిత్యంలో మంచి నాటకం ఉండేది, వర విక్రయం నాటకం. అలాంటి రోజులే మళ్ళీ రాబోతూ ఉన్నాయన్నమాట. కానీ నూతన దంపతులు పాపం నవ్వుకుంటున్నాడు. ఇందాకటి నుంచి ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు, ఇప్పుడేమో ఆడపిల్లలు అంటున్నాడు. కాబట్టి కన్యాదానాన్ని చేయడం ద్వారా కలిగినటువంటి ఆ మహత్తరమైనటువంటి ఫలాన్ని మనకి మహాసంకల్ప రూపంలో వివరించడం జరిగింది. బోల్ సుబ్రహ్మణ్య భగవానుకి వాద్యం కన్యాం కనక సంపన్నం సుబ్రహ్మణ్య ధమనేశ్వరీ విమలిని నారాయణీ జయేశ్వరీ పాయాన్నో భగవాన్ పురాణ పురుష ప్రియాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన సులభే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. పాద్మం భాగవతం భవిష్యదమరం వారాహకం గారుడం బ్రాహ్మ్యం వైష్ణవవామనే సుచరితం శ్రీనారదీయం శుభం బ్రహ్మాండం శుభకూర్మకం చిరసత్. కొండలరావు గారు శ్రీమతి లక్ష్మీ దంపతుల కుమారుడు ఫణి గారు శ్రీమతి తేజశ్రీ దంపతులకి లభించడం వారి యొక్క పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మ సౌభాగ్యప్రదం. వారికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చక్కని ఆయురారోగ్య భోగభాగ్యాన్ని అనుగ్రహించి సత్సంతాన సౌభాగ్యాన్ని కల్పించాలి అని మంగళాశాసనాలు చేస్తున్నారు.
గోవింద గోవింద బ్రహ్మం సత్యనారాయణ గారు 21 రూపాయలు సమర్పించారు.